కేటీఆర్ పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలపై కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్ పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంకట్. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయి అని ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కు సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, మత్సరం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు బంధం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనికి సంబంధించి ఫిర్యాదు ఆధారంగా విత్ ఎవిడెన్స్ తో సహా పోలీసులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. అయితే రేవంత్ రెడ్డిని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనేది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో కూడా చెప్పారు. అయితే కేటీఆర్ చేసిన నిరాధారమైన ఆరోపణలు ఇటు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్ లో విస్తృతంగా ప్రచారం అవుతుంది. దీనికి సంబంధించి కేటీఆర్ తో పాటు ఈ వీడియో ప్రమోట్ చేసినటువంటి మరొక ఎమ్మెల్యే పైన కూడా ఫిర్యాదు అయితే చేశారు. ప్రస్తుతం కేటీఆర్ పైనే పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ ని విచారణ కమిషన్ చేస్తున్న సందర్భంలోనే ఈ తరుణంలోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉందనైతే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అంటే దీని ఫిర్యాదు ఆధారంగా సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్ పై బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 353 ఆబ్జెక్టు ప్రజాశాంతికి భంగం కలిగించేలా ప్రకటన చేయడంతో పాటు సెక్షన్ 352 శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, వీటన్నిటి కింద ప్రస్తుతం 2 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ రేపు సిసిఎస్ పోలీసులు కేటీఆర్ కి నోటీసు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.